తెలంగాణకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఎవరైనా ఇల్లు కట్టుకోవచ్చు, ఉండొచ్చు, వాళ్ళ వ్యాపారాలు చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు. కానీ మన గుమ్ములల్లో వడ్లెత్తకపోతే ఊరుకుంటామా? అంత మంచితనం లేదు మనకు. ఇటీవల మనకు ఆంధ్ర ప్రాంతం కవయిత్రులు, రచయిత్రులు వాళ్ళతో కూడా స్నేహాలు ఉంటాయి. మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు చాలా అమాయకంగా ఫేస్బుక్లలో లేదా కలిసినప్పుడు ఇట్లా మాట్లాడుతుంటారు. ఏమని అంటే, మా బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు మీరు వినరానండి, మీకు ఇష్టమే కదా, మీరు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే, నేను మీరు వింటానంటే 10 నిమిషాలు మాట్లాడతా, లేదంటే క్లుప్తంగా చెప్తా అని అన్నాను. అని మాకు ముఖేష్ పాటలు కూడా ఇష్టమే, కిషోర్ కుమార్ ఇష్టమే, లతా మంగేష్కర్ ఇష్టమే, ఆశా భోన్స్లే ఇష్టమే. పాటలు వింటాం, ఆరాధిస్తాం, గౌరవిస్తాం, ఒక అవార్డు ఇక్కడికి వస్తే ఇచ్చి పంపిస్తాం. మా వాళ్ళని బొందబెట్టి మీ విగ్రహాలు అయితే మేము పెట్టుకోం. మేము ఎప్పుడో పెట్టిన ఘంటసాల విగ్రహాన్ని ఏం బీకుతలేం కదా. మా వాళ్ళు ఉన్నారండి. మాకు ఎంతో గొప్ప పాటలు రాసిన దాశరథి శ్రీనారాయణ రెడ్డి ఉన్నారు, గొప్ప సినిమాలలో నటించిన కాంతారావు గారు ఉన్నారు, తన భూములు ఫిలిం నగర్ కార్మికుల కోసం ఇచ్చిన ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు ఎవ్వరు విగ్రహాలు పెట్టకుండా ఫిలిం నగర్లో కానీ రవీంద్ర భారతిలో కానీ ఎక్కడైనా రవీంద్ర భారతి పేరు లేదా? ఇవన్నీ ఒక రొడ్డ వాదనలు. రవీంద్ర భారతి పేరు ఉండడం ఏంటూ ఉంటుంది. రవీంద్ర భారతి అంబేద్కర్ను మేము మొత్తం కొలుస్తాం. అంత మాత్రం చేత ఎక్కడైనా ఒక సినిమా ఫ్యాటర్నిటీకి సంబంధించిన వ్యక్తి ఆయన విగ్రహం పెట్టొద్దని కాదు, ఆయన మా తెలంగాణ పాట పాడనన్నాడు కాబట్టి మీకు ఆ సంగతి తెలియదు. ఇట్లా ఈ పేటీఎం బ్యాచ్లు ఫేస్బుక్లో చాలా తయారయ్యి అందరూ ఇట్లా పెడుతూ ఉంటారు. లేదా వాళ్లకు వాళ్ళ విషయం తెలియజెప్పే మనుషులు లేరు. నిన్న ఒక ప్రెస్ మీట్లో మన దేశపతి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సింహం తన కథ తను చెప్పుకోకపోతే వేటగాడు చెప్పేదే కథ అవుతుంది అని. ఆ మాట నిజం, చాలా కరెక్టు. సింహం చెప్పకుంటే వేటగాడు ఏది చెప్తే అదే కథ అవుతుంది అన్నట్టుగా సామెత అది. అట్లా మనం కనబడ్డోళ్ళ కల్లా ఇది చెప్పాలి. మనం కవులుగా కవిత్వం రాస్తాం, మాట్లాడతాం. తెలంగాణ ప్రాంతం చాలా చైతన్యవంతం, అది అంతా వాళ్ళకు కూడా తెలుసు. ఒక్క మనిషి వచ్చి, ఒక పిట్ట మనిషి బఫూన్ లెక్క ఒక మాట్లాడితే ఎంత సంచలనం వచ్చిందో ఒక్క రోజులో. ప్రతి ఒక్కళ్ళు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అటువంటి చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ఎప్పుడైనా యుద్ధానికి తయారై ఉంటుంది. ఎప్పుడైనా అవసరమైతే మనం ఎవరి జోలికి పోము, మనం ఎవరికైనా భోజనం పెడతాము, ఆదరిస్తాం. కానీ మనకు ద్రోహం చేస్తే ఊరుకోము. ఈ సందేశము తెలంగాణ ప్రతి మూలకు వెళ్ళాలి. ఆ వెళ్ళేదానికే మనం కవులు, రచయితలు. మనము కొన్నిసార్లు భజన గీతాలు రాసి ఉండొచ్చు, పొగడ్తలు అగడతలలో అవతలోళ్ళను ముంచి కూడా ఉండొచ్చు. కానీ మన కర్తవ్యం మనం ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా మర్చిపోలేదు. మనం ఆ మార్గంలోనే ఉంటూ ఈ నేలకు ఒక ధిక్కారాన్ని నేర్పిన పోతన గారిని, ఒక పోరాటాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని మన డిఎన్ఏలలో నింపిన కాళోజీ గారిని స్మరించుకుంటూ నా కవిత. మొసమర్లుతలేదు, గోస తీరుతలేదు, బిసలెన్ని తిప్పిన కానీ దిశ మారుతలేదు. మాటలు కోటలు దాటుతానై, మీటలు ఒత్తుడు కాడనే ఆగుతానై. మాటలు కోటలు దాటుతానై, మీటలు ఒత్తుడు కాడనే ఆగుతానై. ట్రెడ్మిల్ మీద ఎంత ఉరికిన కానీ దూరం జరుగుతలేదు. ట్రెడ్మిల్ మీద ఎంత ఉరికిన కానీ దూరం జరుగుతలేదు. బిగించి ఎత్తిన పిడికిండ్లు వదలై పగోని భుజాల మీద వాళ్తానై. రోడ్ల మీద వంట వార్పు చేసిన చేతులు శత్రువుకు విందు భోజనాలు వడ్డిస్తానై. సాగర హారాలల్లిన భుజాలు బుడ్డర్కాన్లను భుజాల మీద మోస్తానై. ధూమ్ధాం పాటలు వాడిన నోర్లు వైరి భజన కీర్తనల రాగాలెత్తుకున్నాయి. మిలియన్ మార్చిల ఉరికిన మట్టి మనుషులు మనవిగాని విగ్రహాల కోసం మట్టి విసుకుతానై.
గాల్లే పానాలిడిచిన పొల్లగాండ్ల కుటుంబాలు గాలి గాలి తిరుగుతాయి. తల్లి దయ్యమైతే తొట్లెక్కడ కడతాం? తల్లి దయ్యమైతే తొట్లెక్కడ కడతాం? అమ్మ వండినే అన్ని అయ్యే తింటుంటే పొల్లగాండ్లకేం పెడతాం? ఊరికి పోయేటోడిని ఉత్తగిడిచిపెట్టి ఏరుగా పోయేటోనికి సర్ది కట్టినట్టున్నది. సర్ది కడుతుంటే ఏమి చేయలేక ఎడ్డిమోకాలు వేస్తున్నాం. తెలంగాణ గడ్డ మీద గద్దలాడుతున్నాయి. సైమం పడ్డప్పుడు కాటేస్తే మాయ కానీ గందాక బుసనన్న కొట్టొద్దా? వలస కంపుగాలి వద్దన్న కొట్టుకొస్తుంటే కొత్త తంగేడు పూల వాసన తడాక చూపొద్దా? ధన్యవాదాలు.